హాయ్ హలో ఎవరివన్, నేను మీ అది గుడ్ మార్నింగ్. మా ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా ఏళ్ళ పురాతనమైన గుడి. ఇది శివాలయం. మీకు చూపిస్తా. పక్కన కోనేరు ఉంది, చూడండి అండి. ఇదిగోండి, పాత పురాతనమైన గుడి. చాలా పెద్ద బావి ఇది. పురాతనం నుంచి చాలా ఏళ్ళ నుంచి శివమాలలు వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. చూడండి ఇది శివాలయం. పురాతనమైన బావి ఇది. ఇది బావి, ఇది పురాతనమైన బావి. ఇది చూడండి. పదార్థం ఆలయం చూపిస్తాను మీకు. పురాతన గుడి అండి ఇది. చూపిస్తారండి. ఇలా ఇట్లా దేవస్థానం గుడి అండి ఇది. ఆలయం అండి. వినాయకుడు దేవస్థానానికి ఇటు సైడ్ మళ్ళంగానే ఇట్లా రాగానే రైట్ సైడ్కి హనుమంతుడి గుడి ఆలయం. ఇది హనుమంతుడు. హనుమంతుడు చాలా ఏళ్ళ నాటి పురాతనమైన హనుమంతుడు ఇది. చాలా మంది వస్తారు ఇంటికి. వెళ్దాం రండి. చాలా భయంతో ఉన్నా నేను వెళ్తున్నా కూడా. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ గుడి. చాలా పురాతనమైన ఆంజనేయ స్వామి, చాలా మహిమగలవాడు. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామి చూడండి. మొత్తం ఎలా ఉంటుంది చూడండి. లోపల మొత్తం చాలా కూలిపోయిన గుడి, పురాతనమైన అలా ఉంటుంది చూడండి. కనిపిస్తుందని ఇది చూడండి. అంత ప్లేస్ కూడా ఎలా ఉంటుందో. ఇంకా అట్లానే ఆలయం కూడా శివాలయం కూడా మీకు చూపిస్తారండి. చూడండి, పురాతనమైన గుడి అంతా పాడుపడుతుంది. దీన్ని కూడా మంచిగా క్లీన్ చేసి మంచిగా శుద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇది అందరూ చేరుకోవాలని. ఆలయం నంది చూడండి. నంది శివాలయం పురాతనమైన గుడి ఇది. అలాగే రండి చూపిస్తాను. శివాలయం చాలా ఏళ్ళ నాటి శివుడు, మహిమగల వాడు, పల్లదిరడు వాడు, పరమేశ్వరుడు. శివాయ చూడండి, చాలా పురాతనమైన గుడి. చాలా పురాతనమైన గుడి. శివయ్య ఏళ్ళ నాటి నుండి కోరిన భక్తుల కొంగు బంగారం అందించిన వాడు. పురాతనమైన గుడి ఇది. ఇట్లా నేను ఇగో నా పాత పురాతన గుడి. లోపల ఇలా ఉంటుందండి. ఇలా గంటలు ఎన్నో ఏళ్ళ నాటి నుంచి ఉన్నాయి గుడి. కానీ దీన్ని ఒక శుద్ధి, ఒక పూజలు వారం నాడు ఒక పూజలు కూడా చేయలేరు. ఒక్క శివరాత్రి నాడు శివమాల వేసిన నాడే ఈ గుడికి అశుద్ధి చేస్తారు. కానీ మిగతా అసలు దీపాలు ఉండవు, ఏముండవు. కానీ వారం వారం మంచి పంతులు వచ్చి పూజలు గీజ జరగాలని నేను కోరుకుంటున్నా. చాలా చాలా ఏళ్ళనాటి ఉన్న గుడి అండి ఇది. ఒక శివరాత్రి నాడు పూజలు జరుగుతాయి. ఒక శివుని మాల వేసుకున్నట్టు జరిగితే మిగతా రోజు ఏ నాడు జరగవు. రోజు వారం నాడు జరగాలని నేను కోరుకుంటున్నా. ఈ గుడికి ఒక పంతులు పెట్టాలని కోరుకుంటున్నా. ఇంకా పైకి